అఖండ 2 మూవీకి రికార్డ్ లెవెల్ అడ్వాన్స్ బుకింగ్స్ జరుగుతున్నాయి. జనరల్గా ఎప్పుడైనా సరే ఒక మూవీ పోస్ట్పోన్ అయితే ఆ మూవీకి ఉన్న హైప్ తగ్గిపోతుంది. కానీ అఖండ 2కి అలా కాదు, హైప్ చాలా పెరిగిపోయింది. December 5th రోజు జరిగిన అడ్వాన్స్ బుకింగ్స్ కన్నా ఇప్పుడు చాలా ఎక్కువ జరుగుతున్నాయి. యాక్చువల్లీ ఎప్పుడైతే మూవీ ఆగిపోయిందో క్యూరియాసిటీ పెరిగిపోయింది అనమాట జనాల్లో. మూవీ ఎందుకు ఆగిపోయింది, అసలు ఏం జరిగింది. దాంతో ఒక ఫ్రీ ప్రమోషన్ జరిగిపోయింది. లాస్ట్ 1 వీక్గా అఖండ 2 గురించి చాలామంది మాట్లాడుకుంటున్నారు. ఒక ట్రెండింగ్ టాపిక్ అయింది. దాంతో ఎక్కలేని బజ్ క్రియేట్ అయిపోయింది. అది కాకుండా రీసెంట్గా బోయపాటి గారు అలాగే బాలకృష్ణ గారు ఇద్దరు కలిసి హిందీలో ఇచ్చిన ఇంటర్వ్యూ బాగా వైరల్ అయిపోయింది. నా ఇన్స్టాగ్రామ్ రీల్స్ మొత్తం చూస్తుంటే వాళ్ళిద్దరు మాట్లాడిన మాటలు, ఆ కన్వర్జేషన్ నడుస్తుంది అనమాట. ఒక మీ మెటీరియల్ అయిపోయింది, బట్ ఫ్రీ ప్రమోషన్ జరిగిపోయింది. నాకు తెలిసి ఇంతకన్నా బెటర్ ప్రమోషన్ ఇంకేది ఉండదు అనుకుంటా. ఒకసారి అడ్వాన్స్ బుకింగ్స్ చూసుకుంటే ఒక హైదరాబాద్ సిటీలోనే ఆల్రెడీ 5 crores అడ్వాన్స్ బుకింగ్స్ జరిగిపోయినాయి. ఇంకా టైం ఉంది మూవీకి, ఇప్పుడు ఆల్రెడీ 5 crores క్రియేట్ అయినాయి. దట్ ఈస్ డెఫినెట్లీ అ రికార్డ్. అలాగే ఇప్పుడు యూఎస్ఏలో చూసుకుంటే ఈజీగా 400,000 ఆర్ 500,000 కలెక్ట్ చేసేలా ఉంది. అఫీషియల్ అయితే ఆల్రెడీ అఖండ 2 అడ్వాన్స్ బుకింగ్స్ Day 1 రోజు 25 crores కలెక్ట్ చేసింది. ఇంకా మూవీకి టైం ఉంది, చూద్దాం ఎంత కలెక్ట్ చేస్తుందో. ఇలాగే కొనసాగితే Day 1 రోజు లైక్ తెలుగు నెంబర్సే ఒక 30 crores వచ్చేలా ఉన్నాయి. అండ్ హిందీ ఆడియన్స్ కనెక్ట్ అవుతాయి. తెలుసు కదా, హిందీ ఆడియన్స్ ఈ మధ్య లైక్ హిందూ కల్చర్ సంబంధించిన ఏ మూవీ అయినా సరే చాలా ఈజీగా యాక్సెప్ట్ చేస్తున్నారు అండ్ హైప్ ఇస్తున్నారు. సో హిందీ ఆడియన్స్ కనెక్ట్ అవుతే ఈజీగా మూవీ 40 crores అనే కలెక్ట్ చేస్తుంది Day 1 రోజే. మీరేమనుకుంటున్నారు, అఖండ 2 మూవీ Day 1 రోజు ఎంత కలెక్ట్ చేస్తుంది? అలాగే అఖండ 2 మూవీ అసలు ఎందుకు పోస్ట్పోన్ అయింది, రిలీజ్ ఎందుకు అయిపోయిందో తెలుసుకోవాలంటే నేను ఆల్రెడీ ఒక వీడియో చేసిన, ఆ వీడియో చూడండి. ఎనీవే మళ్ళీ ఒకసారి చెప్తున్నా, 2014లో రిలీజ్ అయిన ఆగడు అండ్ 1 నేను ఒకటే మూవీ 2 ఫ్లాప్ అయినప్పుడు 14 Reels ఎంటర్టైన్మెంట్ వాళ్ళు ఏరోస్ ఇంటర్నేషనల్ మీడియాకి కొంత అమౌంట్ బాకీ ఉన్నారు. ఆల్మోస్ట్ 28 crores అంటున్నారు సోషల్ మీడియాలో అయితే. సో ఆ అమౌంట్ని పే చేయాల్సి ఉండే. వాళ్ళు ఒక అగ్రిమెంట్కి వచ్చారు, 2019 లోపు ఈ అమౌంట్ ఏరోస్ ఇంటర్నేషనల్ మీడియాకి 14 Reels ఎంటర్టైన్మెంట్ వాళ్ళు పే చేయాలి. బట్ ఆ అమౌంట్ పే చేయలేదు. 2019కి ఇప్పుడు 2025 అంటే ఆల్మోస్ట్ 6 years అయిపోయింది. సో ఇంకా పే చేయలేదు కాబట్టి ఏరోస్ ఇంటర్నేషనల్ మీడియా వాళ్ళు మద్రాస్ హైకోర్టులో కేసు వేయడం జరిగింది. అండ్ హైకోర్టు నుంచి ఆర్డర్ వచ్చిందనమాట మూవీ రిలీజ్ డేట్ ఆపాలని. అందుకే వాళ్ళు ఆపేశారు. ఎనివే ఇప్పుడు ఇష్యూస్ అన్నీ క్లియర్ అయిపోయినాయి. మూవీ అయితే రిలీజ్ అవుతుంది. అడ్వాన్స్ బుకింగ్స్ రికార్డ్ లెవెల్లో జరుగుతున్నాయి. ఎవ్రీథింగ్ ఈజ్ లుకింగ్ గుడ్. మీరు కూడా మూవీ చూడండి. దట్స్ ఇట్ గైస్, సీ యూ అగైన్.